హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మ్యాటర్ ఏంటంటే, నిన్న పవన్ కళ్యాణ్ గారి పాత చిత్రం న్యూ ఇయర్ సందర్భంగా జల్సా చిత్రాన్ని ఒక థియేటర్లో అయితే రిలీజ్ చేసుకున్నారు. అయితే ఆ రిలీజ్లో అభిమానులతో పాటు ఒక ఇద్దరైతే జగన్ గారి ఫోటో, అల్లు అర్జున్ గారి ఫోటో అయితే మాస్క్ పెట్టుకొని వెళ్ళడం జరిగింది. అయితే అభిమానుల ఆనందం ఎవరేం చేయలేము. వారందరం చూసి ఆతు ఆతు ఇక లేనిపోయిన మాటలు అయితే అన్నారు. అక్కడ వరకు అయితే ఒక ఎత్తు అయితే, తర్వాత అల్లు అర్జున్ గారి ఫోటో నేలకేసి ఆ ఫోటో మీద కాలుతో తన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ అప్పుడు ఎలక్షన్ ముందు వరకు అయితే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి మెగా ఫ్యాన్స్కి, ఇటు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి యుద్ధం అయితే అయింది, వార్ అయితే అయింది, అది అందరికీ తెలిసిందే. తర్వాత అల్లు అర్జున్ గారు అరెస్ట్ అవ్వడము, తర్వాత అతనికి నేషనల్ అవార్డు రావడము, చిరంజీవి గారు వారి ఇంటికి వెళ్ళి అభినందించడము, ఆ తర్వాత అల్లు అర్జున్ గారి నాన్నమ్మ చనిపోయింది. చనిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వారి ఇంటికి వెళ్ళారు. ఈ ఇంటికి వెళ్ళి వాళ్ళందరూ హ్యాపీగా మాట్లాడుకున్నారు, అందరూ కలుసుకున్నారు. ఎప్పటికైనా వాళ్ళంతా ఒక ఫ్యామిలీ, ఒకటవుతారు. ఏ ఫంక్షన్కైనా వీళ్ళు రావడం, వీళ్ళ ఫంక్షన్కి వాళ్ళు రావడం అంతా బాగానే ఉంది. కానీ ఈ మధ్యలో ఈ ఫ్యాన్స్కి ఎందుకు ఆ నొప్పి నాకు అర్థం కావడం లేదు. అప్పుడు జగన్ గారి సిద్ధం సభలు అయింది. ఆ సిద్ధం సభలో ఇలాగే పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఇలాగే పెట్టి ఇలా డిషుమ్ డిషుమ్ కొట్టడం, అక్కడ వాళ్ళు తప్పు చేశారు. అక్కడే పెద్దలు వాళ్ళని అలా చేసిన వారిని ఖండించి వారిని అరెస్ట్ చేసి ఉంటే పరిస్థితి వచ్చేది కాదు. వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి కూడా వదిలిస్తే రేపొద్దున మళ్ళీ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ ఇలాగే పవన్ కళ్యాణ్ గారు మాస్కులు ఎట్టేసి వచ్చి మళ్ళీ కింద వేసి కాలుతో తొక్కుతారు. అలా ఎందుకంటే ఒకరిని చూసి ఒకరు ఎవరికైతే తాగుతారు, అందరికీ ఆ పౌరుషం ఉంటుంది, ఆ రోషం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అసలు ఇవి ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు. కేవలం కొంతమంది, అందరూ కాదు. మళ్ళీ ఏదైనా ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే అలా చేసిన వారికి మాత్రము అరెస్ట్ చేయాలి. ఇప్పటికైనా వాళ్ళు ఒకటే, వాళ్ళందరూ ఒకటే. మధ్యలో ఏపీ పువ్వులు అయ్యేది మాత్రం ఇటు అభిమానులు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.